ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, కుట్ర ఉందా లేదా? ఇందాక చెప్తున్నారు కదా, పేపర్ రాసిన విషయం నాకు తెలుసు. పేపర్ రాసింది నాకు అక్కడ మంత్రిమండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది మా బోర్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి నాకు ఆయన రావటం ఇష్టం లేదు. పాపం ఆయన మొత్తంగా ఉన్నటువంటి ఆయన పవిత్రంగా సచరిత్ర ఇంటి పక్కన ఉన్నటువంటి విషయం నాకు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి మా బోర్డు మెంబర్స్ సంబంధించి చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం అనేది కూడా చేసిన తర్వాత బోర్డుకు మొత్తం ఆపాదించినట్టే, మా బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్టే. నా వల్ల బోర్డుకి ఎందుకు చెడ్డపేరు రావాలా? అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను లోపాలు సరి చేసిన పరిస్థితి నేనేం చెప్తాను. రాజీనామా చేశాను, నేను రాజీనామా చేశాను. లోపాలు సరి చేస్తా లేదనేది తప్పనిసరి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, సరైన సిబ్బంది ఉంది, ఇది అవాస్తవాన్ని ఆలోచిస్తారు అని చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఈ బోర్డు వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మీరే వినుంటారు. మా చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబర్లకు సంబంధించి కానివ్వండి, అంత పవిత్రతతోని బోర్డులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఏ విధంగా భక్తులకు శీఘ్రతగా దర్శనాన్ని అందించాలా, భక్తులకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలా, భక్తులు ఏ విధంగా దర్శనం చేయించాలనేటువంటి ఆలోచన మీద మేము పనిచేశాం. కానీ మా వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. ప్రజలు అనుకునే మాట నేను అనుకునే మాట కాదు. కాబట్టి ఆ బోర్డుకు పేరు ఉంది. నా వల్ల ఇప్పుడు ఈరోజు అది దానికి సంబంధించినటువంటి రద్దు చేసి రకరకాలు మాట్లాడినప్పుడు మా బోర్డు కూడా అపవిత్రం, నేను అపవిత్రుడు కావటం కదా, నన్ను అపవిత్రం చేయండి, వ్యక్తిగతం చేయండి. నేను ఒకటండి, నేను వెనకబడిన వర్గానికి సంబంధించి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, అది ప్రజలు ఆలోచిస్తారు, దానికి సంబంధించి ఆలోచిస్తారు. ఇక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అని కాకుండా కూడా నా ఉద్దేశం చెప్తున్నాను, కాకుండా కూడా నాకున్న రైట్ అంటున్నాను. నేను నాకు అలాట్ చేశారు, నాకున్న హక్కు నేను ఎందుకు ప్రశ్నించకూడదు? బోర్డుకి హక్కు లేదా? బోర్డుకి హక్కు ఉంది కదా, మీరు చేశాం కదా, బోర్డుకి హక్కు ఉంది కదా. ఎవరికి అలాట్ చేయలే. నేను ట్రస్ట్ నాకు సంబంధించినటువంటి అలాట్ చేస్తే నేను అడిగాను, ట్రస్టుకు సంబంధించి చేయండి, నాకు భక్తి సంబంధం నేను కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, ట్రస్టులు చాలా ఏర్పాటు చేసుకున్నాను, ట్రస్ట్కి అలాట్ చేయమని చెప్పేసి లెటర్ పెట్టాను. ఏది వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాను. పెట్టినప్పుడు నాకు ట్రస్ట్ అలౌ చేయమన్నటువంటి విధంగా ఎవరు రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యుని కాదు కదా. లేదు, సభ్యులు లేకుండా ఎట్లుంటాను? ఇప్పుడు ఎవరు ట్రస్ట్లో నిన్ను పెట్టుకోవచ్చు, ఆయన పెట్టుకోవచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. స్థలం నాదవుతుంది. అడిగాను, ఆ ట్రస్ట్ ద్వారా అడిగాను, ట్రస్ట్ చైర్మన్ నేనే ఉంటాను. ఇప్పుడు ట్రస్ట్కి ఇవ్వమని అడిగాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడే అడిగాను. మీరు చెప్పేదని నేను చెప్పేది కూడా అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడే నాకు సంబంధించిన అడిగితే నేను ఒక లెటర్ ఇచ్చాను. ఏమనంటే ట్రస్ట్కు సంబంధించి అలాట్ చేయండి, దానికి సంబంధించి కూడా మీకే ఇవ్వాలి కదా, ఏముండదు, మెయింటైన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది నాకు ఒక లెటర్ ఇచ్చాను. ఆ లెటర్కి సమాధానం ఇవ్వాలి కదా, ఇవ్వాలి. మీకు ట్రస్ట్కి నేను అలాట్ చేయను, రిజెక్ట్ అని చెప్పి ట్రస్ట్కు సంబంధించినటువంటి ఇవ్వాలి కదా సమాధానం. నేను 60 లక్షల డబ్బులు కట్టిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరతానని ఎన్నిక సంవత్సరం ముందే జరుగుతుంది. మీకు అందరూ తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నా రాజకీయ పరిస్థితులు కానివ్వండి, పల్నాడులో ఏం జరిగిందనే కానీ, ఏ విధంగా నన్ను బయటికి పంపించారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, మీ అందరూ తెలుసు ఆ విషయం. సంవత్సరం క్రితం నుంచే పార్టీ మాత్రమైనటువంటి ప్రచారం జరిగినప్పుడు నా 60,000 సంబంధించినటువంటి డబ్బులు పంపించేసి నాది బోర్డులో పెట్టి తిరస్కరించారు, రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే లెటర్ పంపించాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు కూడా కాదు, బోర్డు నిర్ణయం తీసుకొని లెటర్ పంపిస్తే బోర్డు తీర్మానం చేసేసి గవర్నమెంట్కి పంపించింది. గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తా, గవర్నమెంట్ అగ్రీ చేస్తా, ఏ విధంగా లీగాలిటీ తీసుకొని చేస్తా ఏంటనేది దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సిన విషయం.
ఈలోపు ఇదంతా బయటికి ఎట్లా వచ్చింది? నన్ను వ్యక్తిగత హననం చేయాల్సిన అవసరం ఏంటి? ఏం చేశారు మాట్లాడుతున్నారు కదా. ఎట్లా కేటాయిస్తారనేటువంటి పరిస్థితి కాదు. నేను మీకు చూడండి, రీఅలాట్మెంట్ నాట్ నేను చెప్పేది సార్. ఇప్పుడు పోనీ మీరు అదే అంటున్నారు అనుకో, అదైనా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా అక్కడున్నటువంటి ధర్మారెడ్డి అయినా బోర్డు అయినా మీకు ట్రస్ట్కి మేము ఇవ్వమయ్యా, నువ్వే డబ్బులు కట్టాను నాకు నోటీసులు ఇచ్చారా? దాన్ని ఏమైనా అడిగారా? లేకపోతే రద్దు చేసేటప్పుడు ఏమన్నా నా కన్సెంట్ తీసుకోవాలి కదా. మీరు ఈ విధంగా చేస్తున్నారు, మేము ట్రస్ట్కి ఇవ్వం, లేకపోతే మీరు వచ్చేసి మీరు సొంతం కట్టండి, మీ చేతనైతే, లేకపోతే లేదు మానేసేయండి, నాకు నోటీసులు ఇచ్చారా? చూపెట్టమనండి. ఎవరు? నేను ఇప్పుడు గవర్నమెంట్ని తప్పట్లేదు సార్, అది పాత విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటని కాదు, నాకు హక్కు ఉంది, ఆ హక్కు కోసం నేను ఫైట్ చేస్తాను. నాకు తెలియదండి. ఇప్పుడు ఏది అదే యాక్సెప్ట్ చేస్తారని నేను ఒకటే చెప్పాను, నా వల్ల ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనతోనే ఈ లేచే అపనిందలు కానివ్వండి, చేసే కుట్ల సమాధానాలతో నేను రాజీనామా చేశాను అంటున్నాను. లేదు అలాట్మెంట్ క్యాన్సిల్ చేశారు. నేను ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఇది బోర్డు నుంచి తీర్మానం చేసి పంపించాం. తను చేయటమా చేయకపోవటం వాళ్ళ ఇష్టం. ఇదంతా ఎందుకు? నేనేదో చేస్తున్నాను, అపవిత్రం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఆధారాలు ఎందుకంటే చెప్పేది, జరిగినట్టు పరిస్థితులు ఉన్నాయి, ట్రస్ట్కి ఇచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటి అనేక కంపెనీలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, రేట్లు కూడా పెట్టేసి రియల్ ఎస్టేట్గా చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పాను కదా. ఇవన్నీ ఉన్నాయి, మీరు విచారించుకోండి. మా గవర్నమెంట్లో ఎవరికి అది కాదు, ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి ఏం చేశారంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు సీఎంఓ పంపించారు ఫైల్ని. పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మీరే నిర్ణయం తీసుకొని మాకు మీ అభిప్రాయం చెప్పండి పంపించారు. బోర్డులో తీర్మానం చేసి ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసేసి దాని నిర్ణయం తీసుకొని బోర్డుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పంపించింది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి, అది వేరే విషయం జరుగుతుంది. నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోకపోతేనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకి కానివ్వండి, ఏంటంటే వీళ్ళ పదవి కోసమో లేకపోతే వీళ్ళ అవకాశం కోసం రిజైన్ చేసే అవకాశం ఉన్నామని పరిస్థితి. ఏమేం చేశారు? నైతికాన్ని పవిత్రతలో నైతిక విలువలు లేవంటే ఏంటది అని నాకు నైతిక విలువలు లేనట్టేగా. నేను నా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా నా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నేను దాన్ని ఎస్టిమేట్ కమిటీకి సంబంధించి మెంబర్ అయ్యాను కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నానంటే నేను ఒక్కడే కాదు మెంబర్గా ఉండేది. ఎస్టిమేట్ వాళ్ళకి తెలుసో లేదు, ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే కాదు, ఇంకా మెంబర్లు ఉంటారు, వాళ్ళైనా ఆలోచించి అడగాలిగా. మరి ఏమయ్యా ఇట్లా ఇచ్చారు, కృష్ణమూర్తి గారు ఇట్లా రాసుకున్నారేమో, మరి మీ అంటే వాళ్ళైనా ఎవరెవరు సంబంధించి ఇంత పరిశోధన చేసి విశ్లేషణాత్మక రాసిన వాళ్ళు మా మెంబర్స్ని అడగ ఎవరున్నారు ఎస్టిమేట్ కమిటీ మెంబర్లు, ఆ మెంబర్లకు సంబంధించి అభిప్రాయం తీసుకొని చేసి మెజార్టీగా అభిప్రాయం తీసుకోరా, జంగాకృష్ణ గారు ఒక్కలే సంతకం చేసి వచ్చిందని అడగాలి వాళ్ళు. మరి వాళ్ళ అభిప్రాయం తీసుకోకూడదు. ఏమన్నారు? ఎవరికి కేటాయించినా ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉండదు. దాని మెయింటెనెన్స్ సంబంధించి కూడా దాదాపుగా 12 గదులు కట్టుకుంటే ఒక గది పైన వేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ 12 గదులకు సంబంధించి కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. తిరుపతి దేవస్థానం ఎవరికైతే అలాట్మెంట్ చేస్తో పిలిగ్రిమ్స్కి వాళ్ళ ఆధీనం వాళ్లే సంబంధించి చేసుకునే పరిస్థితి. ఇంకా పైగా కూడా 12 గదుల మెయింటెనెన్స్ సంబంధించి కూడా మేమే చేయాలి. దీనివల్ల వచ్చే నష్టం లేదు. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు
ఇప్పుడు దానికి మినిస్టర్ గారికి కానీ నా సంబంధం ఇది నా రైట్ అంటున్నా, నాకు తడ అలాట్ చేసిందా రియల్ అటాక్ చేయమంటున్నాను. రియల్ అట్మెంటే కదా సార్, ట్రస్ట్ మెంబర్ నేను చైర్మన్ని, ట్రస్ట్ ఏర్పాటు నేను చైర్మన్ ఉంటాను, నాదేనండి. పోనీ ట్రస్ట్కి అలాట్ చేసి లేవా, లేకపోతే వేరే వాళ్ళకి కంపెనీలకు ఇచ్చిన లేదా చూడండి మీరు. అప్పుడు కూడా డిపాజిట్ వెనక్కి తీశారు. లాస్ట్ గవర్నమెంట్ నేను చెప్పే వినండి మీరు, లాస్ట్ గవర్నమెంట్ సంబంధించిన 10 లక్షలు కట్టిన తర్వాత ఆ డిపాజిట్ కూడా వెనక్కి తీసి రిజెక్ట్ చేశారు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేశారు. మరి అప్పుడు వాళ్ళు ఎట్లా చేశారు ఓపెన్? బోర్డే కదా అది, బోర్డుకి ఆ పవర్స్ ఉంటాయి, దానికి ఒక బాడీకి సంబంధించిన కానీ ఇండివిజువల్ బాడీకి సంబంధించి దానికి డిస్కషన్ పవర్ ఉంటాయి. ఉద్దేశంతో దాన్ని మళ్ళీ ఓపెన్ అట్లా చేశాడు. నేను అనేది ఏంటంటే చేసేదానికైనా ఒక సిస్టమ్ పద్ధతి ఉండాలి, ఏదో గుటగాల్సి మీద వేయటం కాదు. నేను ఖండిస్తున్నా. ఎందుకంటే మెజార్టీకి సంబంధించిన వాళ్ళు 24 మంది బోర్డు సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఆమోదిస్తే ఒక్క భానుప్రకాష్ రెడ్డి చేశాడంటే మరి ఏమనుకోవాలా, ఏం చెప్పాలా? నేను వ్యక్తిగా పోదలుచుకోలేదు, కానీ ఎందుకు అతన్ని రిజెక్ట్ చేశాను కానీ నేను చెప్పాను. నేను అతని అభిప్రాయం చెప్పదు, తప్పే ఉంది. అభిప్రాయం చెప్తే మరి బోర్డుకు సంబంధించినటువంటి ఇచ్చినట్టే కదా ఆమోదం, మెజార్టీ బోర్డు సభ్యులు ఇచ్చినట్టే, బోర్డు ఆమోదం చేసినట్టే కదా. మరి బోర్డు కూడా వీళ్ళు రాసిన దాని ప్రకారం పేపర్లో బోర్డు మొత్తం కూడా అపవిత్రం చేస్తున్నాను కదా. వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క పరిసర ప్రాంతాలని, స్థలాల్ని నేనే కాదు కదా ఈ అపవిత్రం చేస్తున్నప్పుడు బోర్డు మొత్తం అపవిత్రం చేస్తున్నట్టే కదా. అందరూ అవుతుందండి, నాకు అలాట్ చేశాడు, నా హక్కు కాదు. దాని ట్రస్టీ అంటే ఏంటి? ధర్మకర్త. ట్రస్టీ అంటే ధర్మకర్త, అందరు ధర్మకర్తలు. చెప్తాను చూడండి, మీకు జీవోలు ఉన్నాయి, మరి అదే వెరిఫై చేసుకోవాలి. రాసిన వాళ్ళు 2003 తర్వాత ఎంతమందికి ఇచ్చారు చూడండి. ట్రస్టీలకు ఇచ్చారు, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చారు, కొన్ని డిస్మాంటిలింగ్ చేసేసి ఇచ్చారు. 2003లో మీరు చూడండి, చూసుకుంటే మొత్తం ఇప్పుడు కంపెనీకి ఇచ్చారు. అలాట్మెంట్ చేసి రిజెక్ట్ చేసి ఎక్కడ తీర్మానం చేసుకుంటారు, తల్లి మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటున్నారు, అవసరాన్ని బట్టి మళ్ళీ తీర్మానాలు చేసుకుంటున్నారు.